తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవంలోకి వస్తుందంటున్నారు ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా కార్యకర్తలు మా వెంటే ఉన్నారంటున్నటువంటి సంభాషణ అయితే తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో అతను మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎన్టీఆర్ భవన్లో తను చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇక టీడీపీ ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో జోష్ అయితే నింపినట్టుగానే అనిపిస్తూ ఉంది. మనతో పాటుగా జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగరి జోష్న ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్ల మొహంలో కళ వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు మా పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరం సంతోషిస్తాం అధికారంలోకి రాగానే. అట్లానే ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్ ది ఎర్లియస్ట్ మంచిగా డెవలప్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ టీంకి మేము కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము. దాంతో పాటుగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించబోతోంది అనడంలో కూడా ఏం డౌట్ లేదు. ఇంకొకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక బలమైనటువంటి ఒక స్ట్రెంథనింగ్ సిస్టమ్ గా ఉన్నటువంటి ఏరియా తెలంగాణ ప్రాంతం. మీరు గమనిస్తే ఉత్తర తెలంగాణ నుంచి తీసుకుంటే కూడా ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు ఒక కంచు కోటలాగా ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి. సో అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ని తీసుకొచ్చి ఆ రోజున కొంత మా మీద విద్వేషం రగల్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కూడా కాదని మనం అనలేము. మా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక మనం తీసుకుంటే ప్రతి పార్టీలో, ఇప్పుడు తెలుగుదేశం తీసుకున్నా, లేకపోతే బీజేపీ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, ప్రతి పార్టీలో కూడా తెలుగుదేశం అంటే తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఉంటుండే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు ఉంటుండే. బట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మాత్రం తెలుగుదేశం పార్టీ క్లియర్ గా ఒక లేఖ ఇచ్చింది. ప్రాంతాన్ని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై ఒక లేఖ ఇచ్చింది మేమే మొట్టమొదటిసారిగా. అట్లనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా మీరు కరెక్ట్ గా రూపకల్పన చేయండి అని చెప్పింది మేమే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీరు గనక రాష్ట్రాన్ని విభజిస్తుంటే ఇరు రాష్ట్రాలకి కూడా మంచి జరిగేటువంటి ఒక పరిస్థితి చూడండి, ఏ రాష్ట్రం కూడా నష్టపోకుండా చూడండి, విభజన అనేటువంటి శాస్త్రీయంగా ఉండాలి అనేటువంటి మాటలు మాట్లాడారు. దాన్ని కూడా వీళ్ళు రెండు కళ సిద్ధాంతం ఇదంతా అన్నారు. బట్ ఎట్ అగైన్ ఇవాళ కనుక తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మీరు ఎక్కడికి పోయినా మేము పెట్టిన శిలాఫలకాలే కనిపిస్తాయి, మేము చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఇవాళ రోజున మళ్ళా తెలంగాణ ప్రాంతంలో మేము ఒక ప్రజాహితమైనటువంటి పోరాటంతో ముందరికి వెళ్తామని అయితే చెప్తాం. కార్యకర్తలు మా వెంటే ఉన్నారనేటువంటి మాట బాబు నోట్ల నుంచి వస్తున్నటువంటి సందర్భం. నిజంగానే అట్లాంటి పరిస్థితి కార్యకర్తలు గ్రామాలలో గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ టీడీపీ కనబడతా ఉందా? అట్లా అది ఒక జర్నలిస్ట్ గా మీరు నాకు తెలిసి చాలా గ్రామాలకు వెళ్ళుంటారు శ్రీను. ప్రతి చోట కూడా మీరు తెలుగుదేశం పార్టీ గద్ద కనపడుతుంది, తెలుగుదేశం పార్టీ జెండా కనపడుతుంది, తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్తలు కనపడతారు. ఇవాళ మొదటిసారి కాదు, నాకు తెలిసి ఖమ్మంలో సభ పెట్టినప్పుడు కూడా ఒక ఎంపీ లేకపోయినా, ఎమ్మెల్యే లేకపోయినా, ఎమ్మెల్సీ లేకపోయినా, ఆఖరికి చాలా సందర్భాల్లో మేము ఇది చాలా సందర్భాల్లో చెప్పినా కూడా ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా లేకపోయినా సరే బ్రహ్మాండంగా లక్షల సంఖ్యలో కార్యకర్తలు వచ్చి విజయవంతం చేసింది మా సభలను. ఆ రోజైనా నిన్న ఇక్కడ ఎన్టీఆర్ భవన్ లో జరిగినటువంటి సభను మనం తీసుకున్నాం. అలానే మన ఏమంటారంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పెట్టినటువంటి ఆవిర్భావ సభ తీసుకున్నాం సార్. సో డెఫినెట్ గా కార్యకర్తల బేస్ బలంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు వస్తుంటారు, నాయకులు పోతుంటారు, దాంతో పెద్ద ఫరక్ ఏం పడదు. ఆనెస్ట్ గా కూడా 20 సంవత్సరాలుగా మేము తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేము. ఇప్పటికీ కూడా నాయకుడు వస్తున్నాడు అని అంటే, మొన్న మీరు చూసిండ్రు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనంటే బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఏ విధమైనటువంటి వెల్కమ్ చెప్పారో చూసాం మనం. సో డెఫినెట్ గా కార్యకర్తల బేస్ బలంగా ఉన్నటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, పేదోడి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు సర్పంచ్లు లేరు, కేవలము అధికారుల పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి గ్రామాలను అయితే మనం చూస్తా ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన టీడీపీ ఏమైనా కాన్సన్ట్రేట్ చేయబోతుందా? ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలలో పోటీ కూడా చేయనటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మొన్న డెఫినెట్ గా ఒక అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే మేము పోటీ చేయలేదు. మీకు గుర్తుంటే 2014లో కావచ్చు, 2018లో కావచ్చు మా పార్టీ పోటీ చేసింది. మా పార్టీ గుర్తు మీద ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉండే. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల నుంచి మా పార్టీ మళ్ళీ ఏ రకంగా అంటే కార్యాచరణతో ముందరికి వెళ్తున్నాం, ఖచ్చితంగా పోటీ చేస్తాము.
ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తాయి, తర్వాత కార్పొరేషన్స్ వస్తాయి, తర్వాత మీరు గమనిస్తే 2028లో మనకి అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. సో డెఫినెట్ గా వీఆర్ ప్రిపేరింగ్. ఎస్ బాబు, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్లను కూడా కలవడం జరిగింది. మొన్న వచ్చినటువంటి 2 రోజుల పర్యటనలో మీరు కూడా దానిలో పాల్గొన్నటువంటి సందర్భం కనబడుతోంది. అటు ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ఇటు ఇంటి వరకు, తర్వాత ఇంటి నుంచి మొదలుకొని మళ్ళీ ఎన్టీఆర్ భవన్ వరకు జరిగినటువంటి ర్యాలీలలో కూడా మీరు పాల్గొన్నటువంటి సందర్భం. పర్సనల్ గా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం? సార్ ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఇప్పుడనే కాదండి, ఎప్పటి నుంచి అయినా సరే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ. ఓకే, ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఉన్నటువంటి పార్టీ. ఏదో అధికార దాహం కోసమో లేకపోతే మతం సెంటిమెంటో, కులం సెంటిమెంటో, ప్రాంతం సెంటిమెంటో గాను పుట్టినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ. కేవలం ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం, వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. సో ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా మేము ఖచ్చితంగా ప్రజాహితమైనటువంటి ఒక పోరాటాలు చేయడంలో మీరు గత 10 సంవత్సరాల్లో కూడా మీరే విట్నెస్. ఒక జర్నలిస్ట్ గా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన 6.5 సంవత్సరాల వరకు కూడా మనకు మహిళా కమిషన్ లేకపోతే మహిళా కమిషన్ కోసం కొట్లాట చేసింది తెలుగుదేశం పార్టీ, సాధించుకున్న తెలుగుదేశం పార్టీ. రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇదే విధమైనటువంటి ఒక పోరాట స్ఫూర్తితోటి ముందరికెళ్తాము. తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి అని అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అక్కడ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.